హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ బసంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఈరోజు వీడియోలో నాన్ వెజ్ ప్రియులందరికీ ఎంతో ఫేవరెట్ రెసిపీ అయిన మటన్ కైమా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. ఈ మటన్ కైమా వేడివేడి అన్నంలోకి, చపాతీ, రాగి సంగిటి, ఇంకా చెప్పాలంటే జొన్న రొట్టెల్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మటన్ కైమా ఎలాగూ స్మాల్ పీసెస్గానే ఉంటుంది కాబట్టి కుక్కర్లో ఏమీ వండనవసరం లేదండి. నార్మల్గానే ఎంతో టేస్టీగా, చాలా సింపుల్గా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఈ మటన్ కీమా కర్రీని తయారు చేయడానికి మనం ముందుగా మసాలా పొడిని రెడీ చేసుకుందామండి. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ షాజీరా, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 యాలుక్కాయ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల గసగసాలు వేసుకొని వేయించుకోవాలండి. సన్నని సెగ మీద మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మటన్ కీమా ఒక 1/2 కేజీ తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులోకి 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ కీమా వేసుకొని వేయించుకోవాలి. 3 నిమిషాల వరకు మూత పెట్టకుండా హై ఫ్లేమ్లోనే ఈ మటన్ కీమాని వేయించుకోవాలండి. అలా చేయడం వల్ల నీచు వాసన అనేది రాకుండా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత అందులో 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా 3-4 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మటన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. ఈ వాటర్లో మటన్ కైమా చక్కగా ఉడికి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా. ఇప్పుడు అందులో 2 టీ స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు కాస్త కారం తక్కువ తినేవారైతే 1.5 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నాన్ వెజ్ కర్రీస్లో ఎప్పుడైనా స్పైసెస్ ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు అందులోనే ఒక 3 పచ్చిమిరపకాయలను చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. తర్వాత అందులోకి 1 గ్లాస్ దాకా వాటర్ పోసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నుండి 15 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. మూత ఓపెన్ చేయగానే కుమ్కుమలాడుతూ మంచి అరోమా వస్తుందండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లేనండి. ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కైమా రెడీ.
ఈ మటన్ కీమా రైస్, రోటీ, చపాతీ, పులావ్ అన్నింట్లోకి సూపర్గా ఉంటుందండి. ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. తిన్న వారందరూ కూడా వావ్ సూపర్ అనాల్సిందే, అంత బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching this video. We'll meet again in our next video. Stay tuned to Basanti Cooking Trends.